Good morning, Bharti madam. Good morning, madam. Hearty welcome to Zoom session. Thank you. Good morning, all leaders. Good morning, my great leader, Baleshan sir ki. Good morning, Party sir, BB madam వాళ్ళకి పాదాభివందనాలు ముందుగా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం వాయిస్ వస్తుంది కదా? క్లియర్ గా ఉంది మేడం, కంటిన్యూ చేయండి మీరు. ఓకే. ఓకే. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ పావని. మనం సప్లిమెంట్స్ కోసం మాట్లాడుకుందాం అనుకున్నాం ఈరోజు. సప్లిమెంట్స్ ఎలా వాడాలి, ఏ ప్రాబ్లం కి ఏం వాడాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం అర్థం కాదు. దానికోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ ప్రాబ్లం కి ఏం వాడాలి, ఎలా వాడాలి, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ గ్యాస్ట్రిక్ సమస్య అంటే గ్యాస్ ప్రాబ్లం, దాని గురించి ఏం వాడాలి. గ్యాస్ ప్రాబ్లం ఉంది మనకి, దానికి ఏం వాడాలి అసలు అది కొంతమందికి తెలియదు. బుక్ లో చూస్తే కొంచెం అర్థం కానట్టు. షాప్ లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ షాప్ లో తీసుకోవాలంటే ఏం వాడాలో కొన్ని తెలియని సిచ్యువేషన్లు ఉంటారు. దానికి మనం ఏం వాడాలంటే అలవీరా, ఆమ్లా, కాంబెటెక్స్, అలాగే జీతా స్పైసీ టీ. ఈ టీ తాగే అలవాటు ఉంటేనే, అలాగే మనం రోజు వాడే ఆయిల్ ని మార్చి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడాలి. దాంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ లో 0 కొలెస్ట్రాల్ ఉంటది. దీనిలో మెయిన్ ఇది వాడడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ సమస్య అనేది 2 నుంచి 3 నెలల్లోనే పూర్తిగా నయం అవుతుంది. అంటే అలోవెరా వచ్చేసి మనకు ఫస్ట్ క్యాప్సిల్స్ అలోవెరా వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత. ఆమ్లా వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాతనే. రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రం వంట నూనె మనదే వాడాలి, రైస్ బ్రాండే వాడాలి, బయట నూనె ఆయిల్ వాడకూడదు అసలు. అలాగే స్పైసీ టీ, మనకు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు దీంతో పాటు కాంబినేషన్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతూ ఈ స్పైసీ టీ కూడా వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది. లేదా అలోవెరా ఆమ్లాకి బదులుగా సిఎండి మినరల్ డ్రాప్స్ అనేది యూస్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీకి మినరల్స్ అందడమే కాదు, 84 రకాల మినరల్స్ అందిస్తుంది. అలాగే మన శరీర తత్వానికి మార్చడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవి వాడాలి. ఇవి వాడుకుంటూ మనం ఆయిల్ చేంజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఆయిల్ మాత్రం చేంజ్ చేయాలి. వీటితో పాటు సప్లిమెంట్స్ తో పాటు ఆయిల్ కూడా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం వాడాలంటే నీమ్ క్యాప్సిల్స్, గ్లూకోహెల్, టీబక్త, నోని. మనకు నోని అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మన శరీరంలో అవయవాలన్నింటిలో కూడా సెల్ఫ్ ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయడంతో నోని యొక్క ఎక్స్పర్ట్ అన్నమాట. ఈ నోని యూస్ చేయడం వల్ల మనకి సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ నోని వచ్చేసి పరిగడుపున 1, సాయంత్రం 1 తీసుకోవాలి. అలాగే గ్లూకో హెల్త్ కూడా పరిగడుపున 1 వేసుకోవాలి, సాయంత్రం 1 వేసుకోవాలి. అలాగే మనం ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత ఉదయం 1, సాయంత్రం 1 తీసుకోవాలి. చాలా నీరసంగా ఉందనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి మాటికి యూరిన్ ప్రాబ్లం ఉంటది, నీరసం ఉంటది, వాళ్ళకి సీబుక్త ఉదయం 1, సాయంత్రం 1 యూజ్ చేయొచ్చు. అది కూడా ఇలా వాడుతూనే దీంతో పాటు రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా వాడాలి. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల దాంతో పాటే సగం మనకి బాడీ అనేది క్లీన్ అవుతుంది అనమాట. ఇంకొకటి రోగ నిరోధక శక్తి. అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. రాను మనకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉండడం లేదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి మనిషికి చాలా అవసరం కూడా ఇమ్యూనిటీ. ఈ రోగ నిరోధక శక్తి పెరగడానికి మనకి స్పెర్లినా, కొలెస్ట్రాల్, ఆమ్ల, నోని. ఈ స్పెర్లినా వచ్చేసి మల్టీవిటమిన్. అంటే సముద్రపు అట్టడుగున ఉండే బ్లూ గ్రీన్ నాచు నుండి తయారు చేస్తారనమాట. తయారు చేస్తారు నాచు నుండి. ఇది ప్రపంచంలోనే నంబర్ 1 ఫుడ్ గా పేరు తెచ్చుకుంది. ఏంటి ఇది? స్పిరులినా. అందరికి తెలిసిన విషయమే. అలాగే కొలెస్ట్రాల్, ఆవు ముర్రు పాల నుంచి తయారు చేస్తారనమాట. అది అంటే
ఆవు ఈనిన 6 గంటల లోపు పాలను సేకరించి క్యాప్సూల్స్ రూపంలో తయారు చేసి మనకిస్తున్నారు. ఈ క్యాప్సూల్స్ మనకు వెస్టేజ్‌లోనే దొరుకుతుంది. ఈ క్యాప్సూల్స్ మన తల్లిపాలు ఎంత శ్రేష్టమో, ఆవు పాలతోని తీసిన క్యాప్సూల్స్ కాబట్టి అవి కూడా అంత శ్రేష్టం అన్నమాట. ఈ క్యాప్సూల్స్ వచ్చేసి ఉదయం ఒకటి, సాయంత్రం పరిగడుపున తీసుకోవాలి. అలాగే ఆమ్ల రాత్రి పూట, ఉదయం పూట 2 పూటల తీసుకోవాలి. ఈ ఆమ్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్‌ని అందిస్తుందన్నమాట. ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతదన్నమాట మనకి. ఇది తిన్న తర్వాత ఏసుకోవాలి అలా ఇది పొద్దున ఒకటేసుకోవాలి, సాయంత్రం ఒకటేసుకోవాలి. అలాగే నూనె ఇప్పుడు చెప్పుకున్నాం గదా! నూనె ప్రతి సెల్‌ని వాటికున్న మౌత్‌ని ఓపెన్ చేయడంతో ఎక్స్‌పర్ట్ అన్నమాట. ఈ నూనెని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పరిగడుపున ఏసుకోవాలి. అలాగే వారానికి 5 రోజులు మాత్రమే తీసుకోవాలి నూనె. ఎందుకంటే అది మనకి చాలా బాగా ఓపెన్ అయితది కాబట్టి, బాడీని క్లీన్ చేస్తది కాబట్టి 5 రోజులు మాత్రమే వాడి 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి నూనె వేసుకునేవాళ్ళు. దాని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం దీనిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నూనె వేసుకోకూడదు. ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇంకా కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు కూడా నూనె వాడకూడదు. ఇది చెప్పాలి మనం. ఇంకొకటి నెక్స్ట్ వన్ కిడ్నీలో రాళ్ళు. ఇప్పుడు మన కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళ నూనె వాడొద్దన్నాం గదా! కిడ్నీలో రాళ్ళుంటే ఏం వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మంది కిడ్నీలో రాళ్ళతోనే బాధపడుతున్నారు గదా! ఈ కిడ్నీలో రాళ్ళొచ్చిన వాళ్ళు మన వెస్టేజ్‌ల ఏం వాడాలో నేను చెప్తా. మన కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీన్, ఫుట్ ప్యాచెస్ అలాగే సీబక్తా వాడుకోవాలి. ఈ టాక్స్ క్లీన్ వచ్చేసి రోజుకొకటి వాడితే సరిపోతుంది. కిడ్నీ హెల్త్ స్టోన్స్ నుంచి కొంచెం తక్కువ ఉంటే సైజులో అంటే కిడ్నీలో రాళ్ళ సైజు కొంచెం తక్కువ ఉంటే ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువ సైజులో ఉంటే అది 3 సార్లు కూడా వాడొచ్చు. ఓకేనా? టాక్సిలిన్ అనేది మనకు చిన్న సైజులో ఉంటే రోజుకు 2 పూటలే. లేదు కొంచెం పెద్ద సైజులో ఉందంటే 3 పూటలు కూడా ఉపయోగించొచ్చు. వాడుకోవచ్చు. అలాగే సీబక్తా పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. బాగా నీరసంగా ఉంటే మాత్రం అలాగే నీరసంగా ఉంటే గదా! స్పెర్లినా మాత్రం ఇది వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. సీబక్తా. అలాగే స్పెర్లినా మాత్రం ఈ కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు స్పెర్లినా మాత్రం వాడొద్దు. ఓకేనా? సీబక్తా మాత్రమే యూజ్ చేయాలి. స్పెర్లినా వాడొద్దు. స్పెర్లినా అసలు యూజ్ చేయొద్దు కిడ్నీలలో రాళ్ళున్న వాళ్ళు. అలాగే ఫుట్ ప్యాచెస్. నైటు అరికాళ్ళను బాగా శుభ్రంగా కడిగి తడి బట్టతో బట్టతో అరికాళ్ళను తూడ్చి ఆ ప్యాచెస్‌ని మంచిగా అరికాళ్ళకు అంటించుకోవాలి. అంటే అరికాళ్ళకు మాత్రమే ఆ స్టిక్కర్‌ని అతికించి ఉదయాన్నే దాన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. అంటే తీసేయాలి. దాన్ని ఎక్కడ వేయకూడదు. దాన్ని మంచిగా కాల్చాలి. లేదంటే కవర్‌లో పెట్టి డస్ట్‌బిన్‌లో ఏసి చెత్త వాళ్ళకేసేయాలి. బయట మాత్రం పిల్లలకు బయట పడేయొద్దు. ఎందుకంటే అందులో మన బాడీలోని బాక్టీరియా మొత్తం కాళ్ళకి తీస్తాం గదా! దాంట్లో చాలా వైరస్ ఉంటది. అది చేయడం వల్ల కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్‌లుంటే ప్యాచెస్ ఏయడం వల్ల మన కిడ్నీలోనే ఏమైనా ఇన్ఫెక్షన్‌లుంటే గూడా అవి బయటకు వెళ్ళిపోతాయన్నమాట. అలాగే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి వచ్చేసి మనం ఏం వాడాలంటే కాల్షియం, గ్లూకోజమాన్, కొలెజాన్ అలాగే వీటి స్ప్రే అలాగే ఫ్లాక్స్ ఆయిల్. దీనితో పాటు ఖచ్చితంగా కుకింగ్ ఆయిల్ కూడా వాడుకోవాలి. ఇవి యూజ్ చేసేటప్పుడు మనకి 3 నెలల్లోపు నొప్పులన్నీ తగ్గుతాయి. కాకపోతే ఎక్కువ నొప్పులుంటే 6 నెలలు కూడా పట్టొచ్చు. మోకాళ్ళలో గుజ్జు అనేది తయారు కావడానికి కొంచెం టైం పడతది. అది 3 నెలలే కావచ్చు, 6 నెలలే కావచ్చు. బాడీ తత్వాన్ని బట్టి 8 నెలలు, సంవత్సరం కూడా కావచ్చు. కాకపోతే కంపల్సరీ
తగ్గుతాయి అన్నమాట. కాల్షియం వచ్చేసి రోజుకొకటి అన్నం తిన్న తర్వాత ఉదయం సాయంత్రం వేసుకోవచ్చు, లేదా అన్నం తిన్న తర్వాత. ఎక్కువ నొప్పులుంటే ఉదయం సాయంత్రం వేసుకోవచ్చు, నార్మల్గా ఉంటే మధ్యాహ్నం మాత్రమే వేసుకోవచ్చు. అదే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, షుగర్ ఉంటే గ్లూకోజ్‌మన్ వాడకూడదు. అలాగే గ్లూకోజ్‌మన్ వాడకుండా కొలెజాన్ ప్రతిరోజు ఉదయము ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని దానిలో గ్లూకోజ్‌మన్ వాటరు, కొలెజన్ పౌడర్‌ని కలుపుకొని తాగాలి వాటర్‌లో. అంటే గోరువెచ్చని నీళ్ళల్లో. కొలెజన్‌ని ప్రతిరోజు ఉదయము పరిగడుపున గోరువెచ్చని నీళ్ళలో ఒక గాజు గ్లాస్‌లో వాటర్ తీసుకొని దాంట్లో పౌడర్ కలుపుకొని తాగాలి. అలాగే వీటీ స్ప్రే అనేది నాలుక కింద స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి 2 పూటల తినగానే వేసుకోవాలి ఫ్లాక్స్ ఆయిల్. అంటే మనం ఎప్పుడైతే తింటామో తిన్నంగానే అన్నం తినంగ తర్వాతనే ఫ్లాక్స్ ఆయిల్ వేసుకోవాలి. తినంగానే వేసుకుంటే రిజల్ట్ బాగా ఉంటుంది. అలాగే అది ఏసుకున్నాక మనము వాటర్ అనేది ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగితేనే ఇవి వేసుకున్న దానికి మనకు రిజల్ట్ బాగుంటదన్నమాట. అలాగే చిన్న పిల్లలకి బలానికి చిన్న పిల్లలు ఎప్పుడు చూడు కొంత పిల్లలు ఎలా ఉంటారంటే నీరసంగా, యాక్టివ్‌గా ఉండరు. ఎప్పుడు డల్‌గా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు. చిన్న పిల్లల బలానికి ఏం వాడాలంటే చాలా మంది బక్కగా, పేలగా అట్లుంటారనమాట. బలం తక్కువుంటది వాళ్ళకి. వీక్‌గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళ పిల్లలకి కొలెస్ట్రాల్, ఇన్వియో ప్రోటీన్ పౌడరు 2 రకాలుంటాయి. ఒకటి చాక్లేట్ ఫ్లేవరు, ఒకటి వెనిలా ఫ్లేవరు. అది ఏదైనా తీసుకోవచ్చు మనము. చాక్లేట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ 2 రకాలల్ల మనిష్టం అది. ఈ కొలెస్ట్రాల్ వచ్చేసి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. పాలల్లో అయినా కలిపి ఇయ్యొచ్చు. లేదా దాన్ని ఓపెన్ చేసి నాలుక మీద గూడా పిల్లలకి వేయొచ్చు. టాబ్లెట్ ఓపెన్ చేసి నాలుక మీద గూడా వేయొచ్చు. అది మంచి చాక్లేట్ ఫ్లేవర్ ఉంటది. దాన్ని తినేస్తారు పిల్లలు. చప్పరిస్తారనమాట. దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని పిల్లలకి అందులో అయినా ఎయొచ్చు. లేదా మామూలుగా పాలల్లో అయినా కలిపియొచ్చు. మనం పౌడర్‌తో పాటు ఈ ఇది కొలెస్ట్రాల్ వచ్చేసి అది ఏస్తే 2 కలిసిపోతాయి. తాగేస్తారనమాట. బావుంటది. ఏ ఇబ్బంది ఉండదనమాట అప్పుడు. అలాగే ఇన్విగో పౌడర్ వచ్చేసి 2 పూటల పాలల్లో కలిపి ఇస్తే వాళ్ళు మంచిగా బూస్ట్ అయితారనమాట. అంటే కొంచెం లావు అయితారు. మంచి ఎనర్జీ వస్తదనమాట. పని చేస్తుంది. అది పిల్లల కోసమైతే ఇది తాగియొచ్చు. అలాగే పెద్దవాళ్ళు గూడా వాడుకోవచ్చు. పౌడర్ అనేది. ఆస్తమా ఇప్పుడు ఇంకొకటి ఆస్తమా. ఆస్తమా ఇప్పుడు అందరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఆస్తమా. ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మందున్నారు. దాంట్లో ఇంకొకటేందంటే ఆస్తమాలో వాడాల్సినవి రెస్పోకేర్, నోని, కుర్కుమెన్ అలాగే ఆమ్ల. ఇంకా నోని. ఇక్కడ వచ్చేసి పంచతులసి క్యాప్స్ కూడా వాడుకోవచ్చు. వెస్పోకేర్ వచ్చేసి రోజుకి 2 పూటలు. పొద్దున, సాయంత్రం తిన్న తర్వాత. కుర్కుమెన్ వచ్చేసి రోజుకి ఒక్కసారి నైట్ టైంలో వేసుకోవాలి తిన్న తర్వాత. నూనె వచ్చేసి పరిగడుపున ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇందాక చెప్పాను గదా! కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నూనె ఇవ్వకూడదు. రోజుకి 2 పూటలు తీసుకోవాలి. వారానికి 5 రోజులు మాత్రమే ఆమ్లాని 2 పూటలా తీసుకోవాలి. ఆమ్లాన్ని తీసుకోవాలి. ఇది ఎయ్యొద్దు వీళ్ళకి. కిడ్నీలో రాట్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అది ఇవ్వొద్దు. ఓకేనా? ఇది 5 రోజులు మాత్రమే వాడాలి. అది ఆమ్ల 2 పూటలు తీసుకోవాలి. పొద్దున, సాయంత్రం. ఇంకొకటి పంచతులసి. పంచతులసి వచ్చేసి మనకి రోజుకు 2 లేదా 3 సార్లు గోరువెచ్చని నీటిలో అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి. చిన్న పిల్లలకు గూడా దగ్గు, జలుబు, దమ్ము అలాంటివి వస్తుంటవి. ఆళ్ళకేం జేయాలంటే పంచతులసి మనకి రోజుకు 2 లేదా 3 సార్లు గోరువెచ్చని నీటిలో 2, 3 సార్లు గోరువెచ్చని నీటిలో 5 చుక్కలు వేసుకొని వాడాలి. అలాగే కీళ్ళ ప్రాబ్లమ్ కళ్ళెంబడి నీళ్లు గారుతుంటాయి, జలుబు చేస్తుంటది. వాళ్ళకి ఏం జేయాలంటే ఛాతీకి, వెనక వీపు భాగము,
అలాంటి భాగాల గొంతుకి పెట్టినా గానీ కొంచెం రిలీఫ్ ఉంటదనమాట. మరొకటి కీళ్ళ సమస్యలు. కీళ్ళ సమస్యలంటే కళ్ళ సమస్యలు మనము కీ కళ్ళకేందంటే చూపు తగ్గిపోవడము, కళ్ళలోంచి నీళ్లు గారడము, కళ్ళ మంటలు, అలాగే కళ్ళల్లో ఇప్పుడు చిన్న పిల్లలకు గూడా గ్లాసెస్ ఒస్తున్నాయి. కళ్ళలోంచి నరాలకి రెటీనా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కళ్ళ నరాలకి. అలాంటి వాళ్ళకి కంటి నరాలు పల్చబడతాయి కొంతమందికి. ఇలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి ఇప్పుడు. అది ఏజ్‌తో లేదు. ఏజ్‌తో సంబంధం లేదు. కానీ ప్రతి వాళ్ళకి సైట్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్‌లో చాలా మందికుంది. అలా వస్తుంది గాబట్టి వస్తుంది. అలాంటి వాళ్ళు ఐ సపోర్టు కళ్ళు మంటలుగా అనిపించినప్పుడు దురద లేకుండా ఉంటే క్రిల్ ఆయిల్ వాడుకోవచ్చు. అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ స సైట్ ఉంది. అలాంటోళ్ళు ఐ సపోర్ట్ ఏసుకోవాలి. దాంతో పాటు క్రిల్ ఆయిల్ గూడా ఏసుకోవాలి. వాడుకోవాలి. లేదా కంటి చూపు తగ్గి కొంచెం సైట్ ప్రాబ్లమ్ ఉందనుకుంటే ఐ సపోర్ట్‌తో పాటు స్పెర్లినా గూడా యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఇది గూడా ఇయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం సైట్ ఉంది గాబట్టి నరాలకు కొంచెం బలం ఉండరు గాబట్టి వాళ్ళకి స్పెర్లినా గూడా యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేయడం వల్ల కంటి సమస్యలు చాలా బాగా తగ్గిపోతాయి. ఇంకా మంచి రిజల్ట్ ఉంటది. లేదా దురదల్లాంటివి ఉంటే నీరు కారడం వంటివి, కంటి నుంచి ఏదైనా మనకి మంటలాంటివి వస్తుంటే దానికి క్రిల్ ఆయిల్ వాడొద్దు. క్రిల్ ఆయిల్ అస్సలెయొద్దు. ఫ్లాక్స్ ఆయిల్ ఏసుకోవచ్చు. ఇం దాంతో పాటు ఇది మాత్రం ఎయాలి ఖచ్చితంగా. ఏంటి స్పెర్లినా ఎయొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకపోతేనే స్పెర్లినా ఎయాలి. లేకపోతే అది గూడా ఎయకుండా ఖాళీ ఐ సపోర్ట్ ఒకటి వాడుకోవాలి. అది అయిపోయింది. ఇంకొకటి గుండె సమస్యలు. ఇప్పుడు మామూలుగా మనము బయట ఆయిల్ తింటుంటే చాలా మటుకు ఆయిల్ వల్లనే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మెయిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. దానికి మనకేం వాడాలి? అసలు హార్ట్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే గుండె సమస్యలకి ఏం వాడాలనేది నేను చెప్తా. చాలా మందికి ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. దానికి ఏం వాడాలంటే ఫ్లాక్స్ ఆయిలు, ఎలర్జినైన్, క్యూటెన్, కుకింగ్ ఆయిలు, ఫ్లాక్స్ ఆయిల్ ఏమో 2 పూటల తిన్న వెంటనే ఇందాక చెప్పినట్టే తిన్న వెంటనే ఫ్లాక్స్ ఆయిల్ ఏసేసుకోవాలి. ఈ ఎలర్జినైన్ వచ్చేసి ఒక గాజు గ్లాస్‌లో గోరువెచ్చని నీటిలో ఒక ప్యాకెట్ వేసుకొని ఓపెన్ చేసి మరొక గ్లాస్ తీసుకొని అంటే ఇటు అటు షేక్ చేయాలి. గాజు గ్లాసులే 2 ఏలాంటి స్పూన్స్ స్టీల్‌వి వాడొద్దు. ఇంకో గాజు గ్లాస్ తీసుకొని దాంట్లోంచి దీనికి షేక్ చేయాలన్నమాట. అంటే మార్చి మార్చి కలపాలి. అలా గ్లాస్‌లో కలుపుకొని 5-10 నిమిషాల లోపే స్లోగా తాగాలి. గడగడ ఒకేసారి తాగకుండా కొంచెం స్లోగా మనం కలిపిన 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే స్లోగా తాగాలి. ఇది మళ్ళీ కలర్ షేడ్ అయ్యే వరకు ఉంచొద్దు. ఓకేనా లీడర్స్? మళ్ళీ ఇది కలర్ షేడ్ కావద్దు. మనం కలర్ కలిపినప్పుడు ఎలా ఉందో అలా ఉన్నంత లోపే దీన్ని తాగేసేయాలి. అలా ప్రతిరోజు గూడా ఉదయం పరిగడుపున తీసుకోవాలి. ఎలర్జినైన్, క్యూటెన్ వచ్చేసి ఎలర్జినైన్ అలా వాడాలి. క్యూటెన్ వచ్చేసి రోజుకి ఒకటే పూట తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనం వంట నూనె మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. మన శరీరంలో ఏవైనా రాడ్స్ ఉంటే అంటే స్టీల్ రాడ్స్ అంటే తెలుసా? ఇప్పుడు మనకు యాక్సిడెంట్లు అయినప్పుడు మనకు స్టీల్ రాడ్స్ కొంతమందికి కాలుకు సపోర్టింగ్‌గా లోపలేస్తుంటారు. అంటే మనకు బొక్కలు విరిగినప్పుడు స్టీల్ రాడ్స్ ఏస్తారనమాట. అలాంటి స్టీల్ రాడ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎలర్జినైన్ వేయకూడదు. వాడకూడదు. ఈ ఎలర్జినైన్ అనేది యూజ్ చేయొద్దు వాళ్ళకి. ఓకేనా లీడర్స్? మనము ఎలర్జినైన్ వాళ్ళను ముందు అడగాలి. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళకేమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఏదన్నా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం హార్ట్ బీట్ ఎక్కువున్న వాళ్ళు కొద్దిగా చెప్తారు మనకి ఇలా ఉందని. దానికి మనం కొద్దిగా వాళ్ళని కనుక్కోవాలి. మీకెప్పుడైనా ఏదైనా స్టీల్ రాడ్స్ ఉన్నాయా? లోపలేమన్నా ఏసిర్రా అని అడిగి దాంతోని తర్వాత ప్రాబ్లమ్ అయితది కాబట్టి మనం దాన్ని స్టీల్ రాడ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎలర్జినైన్ మాత్రం అస్సలు ఇవ్వకూడదు.
తర్వాత హై బీపీ. హై బీపీ అంటే ఇప్పుడు నార్మల్ సమస్య అయిపోయింది. హై బీపీ అవుతుంది, లో బీపీ అవుతుంది. ఇప్పుడు మనం హై బీపీ కోసం తెలుసుకుందాం. హై బీపీ ఉన్న వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్, అలాగే క్రిల్ ఆయిల్, మళ్ళీ క్యూటెన్ యూజ్ చేయాలి. ఫ్లాక్స్ ఆయిల్ ఏమో ఉదయం సాయంత్రం 2 పూటలు వేసుకోవాలి. క్రిల్ ఆయిల్ భోజనం తిన్న మధ్యలో వేసుకోవాలి. అంటే మనం తింటున్నప్పుడు అన్నం తినేటప్పుడు మధ్యలో వేసుకోవాలి క్రిల్ ఆయిల్. అలా వేసుకుంటే తర్వాత పెరుగన్నం తింటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. అంటే హై బీపీ ఉన్న వాళ్ళు బీపీని కంట్రోల్ చేస్తారు. మన లోపల ఉన్న బీపీని హై బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తారు అనమాట క్రిల్ ఆయిల్. అది అంటే ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత పొద్దున సాయంత్రం ఓకే 2 పూటలు. క్రిల్ ఆయిల్ మాత్రం తినేటప్పుడు మధ్యలో వేసుకోవాలి. అది తినడం వల్ల మంచిది అనమాట, బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. అలాగే సీ ఫుడ్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, అంటే బయట ఫుడ్స్ ఏమైనా తినంగానే వాళ్ళకి ఎలర్జీ లాంటిది ఉంటది కదా, వాళ్ళకి మాత్రం క్రిల్ ఆయిల్ వాడకూడదు. వాళ్ళకి క్రిల్ ఆయిల్ ఇవ్వకూడదు. ఆ క్రిల్ ఆయిల్ ఇస్తే మళ్ళీ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యూటెన్ వచ్చేసి రోజుకి ఒక క్యాప్సూల్స్ వాడాలన్నమాట. అది ఉదయం సాయంత్రం అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒకటేసారి వేసుకున్నా పర్లేదు. కుకింగ్ ఆయిల్ మాత్రం మనం ఖచ్చితంగా వాడాల్సింది వీటన్నిటితో పాటు కుకింగ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఇప్పియాలి. మనం కుకింగ్ ఆయిల్ వాడితేనే గుండెకు సంబంధించి నరాలకైనా యాక్టివేట్ చేస్తుంది. అలాగే మనకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వాళ్ళకు కూడా బీపీ అనేది హై బీపీ నుంచి నార్మల్కి వస్తుంది అనమాట. ఆయిల్ చేంజ్ చేయడం వల్ల కూడా. ఆయిల్ కూడా ఖచ్చితంగా వాడాలి. ఆయిల్ని కూడా మనము ఇప్పియాలి. అలాగే రక్తహీనత. ఇప్పుడు మనకి రక్తహీనత అనేది లేడీస్లో మెయిన్ ప్రాబ్లం అదే అవుతుంది. రక్తహీనత కొంతమంది జెంట్స్ కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ శాతము. లేడీస్కి అయితే ఎక్కువ శాతం రక్తహీనత డెలివరీ టైంలో హార్మోన్స్ చేంజ్ అవ్వడంలో, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల రక్తహీనత వస్తుంది. అది దానివల్ల ఎలాంటి వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాకపోతే మనకు రక్తహీనత ఉన్నట్లయితే పోలిక్ ఐరన్ రోజు ఉదయం సాయంత్రం పరిగడుపున వేసుకోవాలి, యూజ్ చేయాలి. పరిగడుపున వేసుకోవాలి. కొంతమందికి అది వేసుకుంటే వికారంగా ఉంటుంది, అంటే నాకు తల తిరుగుతుంది, నాకు వాంతికి వచ్చినట్టు అవుతుంది అని అంటారు అనమాట. పోలిక్ ఐరన్ వాడేటప్పుడు వాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో 2 నిమ్మ చుక్కలు పిండుకొని, అంటే అర్థమవుతుందా, మనము ఆ టాబ్లెట్ వేసుకునేటప్పుడు మనం ఒక గ్లాసులో వాటర్ తీసుకొని 2 నిమ్మ చుక్కలు వేసుకొని పిండుకొని అది వేసుకుంటే గనక లెమన్ జ్యూస్ కలుపుకొని పంచదార ఉప్పు కానీ ఏం వేయొద్దు అందులో. మనం ఏం నిమ్మకాయ రసం తాగినట్టుగా ఉప్పు కానీ పంచదార కానీ కలపకుండా 2 చుక్కలు వేసుకొని ఏం వేయకుండా నిమ్మరసం ఆ నిమ్మకాయ నీళ్ళతో కలిపి ఇది తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ప్లస్ వికారము, వాంతికి వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు, అంటే డోసు మనకు ఆ బాడీకి సరిపోతుందో లేదో, ఎందుకంటే వాళ్ళకి రక్తహీనత కాబట్టి బ్లడ్ ఉండదు కాబట్టి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే దీనికి విరుగుడు ఇదే అని చెప్పి, మీరు ఇలా చేస్తే మీకు ఎలాంటి రాదు, ఎలాంటి కళ్ళు తిరగవని చెప్పి తీసుకోమని చెప్పాలి. లేదా ఫుడ్ తీసుకున్నాక 1 గంట తర్వాత వేసుకోమని చెప్పాలి. మనం ఫుడ్ తీసుకున్నాక గంట తర్వాత వేసుకోమనాలి. అలాగే స్పెర్లినా ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి తిన్న తర్వాత యూజ్ చేయమనాలి. అదే బొద్దుగా ఉన్న వాళ్ళకైతే పరిగడుపున వేసుకోమనాలి. అంటే స్పెర్లినా సన్నగా ఉన్న వాళ్ళకేమో మంచి రిజల్ట్ ఉంటుంది, లావ్ అవుతారు, మంచి బలంగా పనిచేస్తుంది. లేదు బొద్దుగా లావుగా ఉన్న వాళ్ళకైతే 2 పూటల తినక ముందే వేసుకోమని చెప్పాలి. పరిగడుపున వేసుకోమనాలి స్పెర్లినాని. ఇది 2 పూటలు వేసుకోవాలి. వంట నూనె మాత్రం అంతే, ఖచ్చితంగా వంట నూనె మాత్రం ఖచ్చితంగా వాడమని చెప్పాలి. దాంట్లో ఇది కూడా యాడ్ చేయాలి. అలాగే మనకి పిల్లలు లేని వారి కోసం ఇంకొకటి, ఇప్పుడు పిల్లలు ఉండరు కొంతమందికి, వారి కోసం గ్యానోడర్మా, శాతవారి, ఎలర్జినైన్, ఇవి లేడీస్కి. జెంట్స్కి వచ్చేసి శాతవారి ఆపేసి తక్కినవన్నీ ఇంకా ఎనర్జీ బూస్టర్ కలపాలి ఇందులో. మనకి ఈ పిల్లలు లేని వాళ్ళకి ఇవన్నీ ఉండాలి. ప్లస్
శాతవారి తీసేసి ఎనర్జీ బూస్టర్ కలపాలి. ఇద్దరు వాడుకోవాల్సి ఉంటది. ఇద్దరు నూనె వీళ్ళు ఇద్దరు కూడా నూనె పరిగడుపున 2 సార్లు వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం. ఇది కూడా వారానికి 5 రోజులు మాత్రమే 2 పూటలు వేసుకోవాలి. వైటల్ కాంప్లెక్స్ 2 పూటలు, శాతవారి మ్యాక్స్ 2 పూటలు తిన్న తర్వాత. ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం పరిగడుపున ఒక గ్లాస్‌లో తీసుకొని తాగాలి. ఎలర్జీ లేని వాళ్ళు మాత్రమే తాగాలి. ఎలర్జీ ఉన్న వాళ్ళు తాగొద్దు. ఒక గ్లాస్‌లో తీసుకొని తాగాలి. ఎనర్జీ బూస్టర్ మాత్రం జెంట్స్ మాత్రం నైట్ వేసుకోవాలి. నైట్ మాత్రమే ఒకటేసారి వన్ టైమే నైట్ వేసుకోవాలి. అలాగే థైరాయిడ్ ఇప్పుడు ఓకే. థైరాయిడ్ ఏం చేయాలంటే మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గొంతు సమస్య చాలా ఎక్కువైంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా ఇప్పుడు చిన్న పిల్లలతో సంబంధం లేదు, పెద్దవాళ్ళతో సంబంధం లేదు, ఏజ్‌తో అసలు సంబంధం లేకుండా మగవాళ్ళు, ఆడవాళ్ళని కాకుండా అందరికీ థైరాయిడ్. అది మనం తినే ఫుడ్ వల్ల, హార్మోన్స్ ప్రభావం వల్ల అది థైరాయిడ్ వస్తుంది. దీనికి ఏం వాడాలంటే గ్యానోడర్మా, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్, రైస్ బ్రాండ్ ఆయిల్ కంపల్సరీ వాడుకోవాలి. వెస్టేజ్ గ్యానోడర్మా మనం వాడేది వెస్టేజ్ గ్యానోడర్మా 2 పూటలు తిన్న తర్వాత. 2 పూటలు వాడాలి. ఆమ్లా కూడా తిన్న తర్వాత 2 పూటలు. ఫ్లాక్స్ ఆయిల్ కూడా తిన్న వెంటనే 2 పూటలు. ఇంకా వైటల్ కాంప్లెక్స్ 2 పూటలు. గొంతుకు సంబంధించి ఏమైనా ఉంటే సమస్యలు, గొంతులో థైరాయిడ్ ఉన్న వాళ్ళ కోసం రెస్పోకేర్ కూడా యూజ్ చేయొచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ వాడితే 6 నెలల్లో ఖచ్చితంగా 6 నెలలు వాడాలి. అంటే ఇవన్నీ మేము 3 నెలలే వాడేసి మాకు తగ్గలేదు అని అనకుండా ఒక 6 నెలలు యూజ్ చేయాలి. అంటే బాడీ తత్వాన్ని బట్టి మనకు మందులు రిజల్ట్ ఉంటది కాబట్టి 6 నెలలు మాత్రం ఖచ్చితంగా వాడమని చెప్పాలి. కానీ రిజల్ట్ పక్కాగా ఉంటది. దాంతో పాటు ఆయిల్ మాత్రం కంటిన్యూగా వాడాలి. ఒకవేళ 6 నెలలకి రిజల్ట్ వచ్చినా, థైరాయిడ్ రిజల్ట్ నార్మల్ అయినా ఆయిల్ మాత్రం ఆపొద్దు. థైరాయిడ్‌కి అన్నీ వాడి తగ్గిపోయినా సరే ఆయిల్ మాత్రం కంటిన్యూగా వాడాలి. ఎందుకంటే ఆయిల్‌తోనే మనకి గొంతు ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఛాతీ దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్‌లున్నా ఏదున్నా తగ్గుతదనమాట. తర్వాత హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ మనం వాడేది హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్‌లో మనము హెయిర్‌తోనే చాలా ఇబ్బంది పడుతున్నాం లేడీస్ ఇప్పుడు. లేడీస్‌కి యాంటీ హెయిర్ ఫాల్ అస్సలు తగ్గడం లేదు. హెయిర్‌తో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి హెయిర్ ఆయిలు, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, హెయిర్ నూనె, నెయిల్, స్కిన్, హెయిర్ టాబ్లెట్, అలాగే బయోటిక్ స్ప్రే ఇవి యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటది. 2, 3 రోజులకు ఒక్కసారి మాడకు నూనె పెట్టి అలా వదిలేసేయాలి. దాన్ని దువ్వొద్దు. నూనె పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే తలని దువ్వకూడదు. ఏంటంటే అది బాగా మాడకినకాలంటే అది దువ్వకుండా దాన్ని వదిలేసి ఒక గంట తర్వాత 2, 3 రోజులకు ఒకసారి నూనె పెట్టి వదిలేసేయాలి. వదిలేసి తర్వాత షాంపూతోని యాంటీ హెయిర్ ఫాల్ షాంపూతోని స్నానం చేయాలి. తర్వాత హెయిర్, స్కిన్, నెయిల్ టాబ్లెట్ రోజు ఒకటి వాడితే సరిపోతుంది. హెయిర్‌ని మాత్రం దువ్వకుండా వదిలేయాలి నూనె పెట్టిన తర్వాత. తర్వాత కఫదోషాలు అంటే మనకిప్పుడు ఎక్కువ ఈ వర్షాకాలంలో ఇదొక ప్రాబ్లమ్ ఉంది. కఫదోషాలు దానికి ఏం వాడాలంటే ఫ్లాక్స్ ఆయిల్, పంచతులసి, రెస్పోకేర్, ప్రోటీన్ పౌడర్ ఇవి 3 వాడాలి. ఇవేంటంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ భోజనం వెంటనే 2 పూటలు, రెస్పోకేర్ కూడా అంతే. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వచ్చేసి గోరువెచ్చని నీటితోనైనా సరే, పాలతోనైనా సరే వాడుకోవచ్చు. అలాగే పంచతులసి రోజుకి 2, 3 గ్లాసుల వాటర్‌ల 5 చుక్కలు వేసుకోవాలి. ఎక్కువ జలుబు ఉన్న పిల్లలకి ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ జలుబున్నట్టు ఉంటే గొంతు దగ్గర గొంతు దురద ఉంటే లోపల ఛాతీ మీద, వెన్నుముక్క మీద, గొంతుకి మంచిగా పంచతులసిని మసాజ్ చేయాలి. మసాజ్ చేసి కొంచెం గొంతులోకి వాడితే
ఖచ్చితంగా రిలీఫ్ ఉంటది. రిజల్ట్ కూడా ఉంటది. మంచి రిజల్ట్ కూడా ఉంటది. అలాగే ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు అసలు ఎంత ఉంటారంటే అసలు వెయిట్‌తోనే ప్రాబ్లమ్ ఉంటది వాళ్ళకి. అలాంటిది బరువు తగ్గడానికి ఏందంటే వెస్లిమ్ షేక్ ఒకటి, వెస్లిమ్ క్యాప్సూల్స్ ఒకటి, వెస్లిమ్ టీ ఒకటి, వెస్లిన్ పౌడర్ ఒకటి. ప్రోటీన్ పౌడర్. ఇంకా ఫ్లాక్స్ ఆయిల్. మనకు కుకింగ్ ఆయిల్. ఇది మాత్రం కంపల్సరీ. ఇది ఎక్కడ అవాయిడ్ చేయొద్దు. దీన్ని మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇవి వాడుకోవాలి. ఫుడ్‌కు బదులుగా వెస్లిమ్ షేకు టిఫిన్‌కి బదులుగా తీసుకోవాలి. అంటే మనం పొద్దున టిఫిన్ తింటాం కదా! టిఫిన్‌కి బదులు 200 ఎంఎల్ వాటర్‌లో ఒక స్పూను షేక్ వేసుకొని దానిలోనే ప్రోటీన్ పౌడర్ కూడా కలుపుకొని తాగొచ్చు. అంటే మనకు టిఫిన్ తింటాం కదా! పరిగడుపున పొద్దున దాని బదులు ఇది తాగొచ్చు. నైట్ అయినా తాగొచ్చు. ఉదయం అయినా తాగొచ్చు. నైట్ అయినా తాగొచ్చు. వెస్లిమ్ క్యాప్సూల్స్ పరిగడుపున. ఉదయం 2, రాత్రి 2. 2 పూటలే ఏసుకోవాలి. ఉదయం 2, రాత్రి 2. ఇలా 2 పూటలేసుకోవాలి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఏసుకోవాలి 2, 2. లేకపోతే మామూలుగా ఒకటేసుకుంటే సరిపోతుంది. మామూలుగా వెయిట్ ఉన్న వాళ్ళు ఉదయం ఒకటేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 ఏసుకోవాలి. వెస్లిమ్ టీ రోజుకి 1-4 సార్లైనా మనము వెస్లిమ్ టీ తాగొచ్చు. వెస్లిమ్ టీ తాగుతూ 4 సార్లు తాగుతూ ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్ ఏసుకొని పౌడర్ వాడితే బరువు మాత్రం ఖచ్చితంగా తగ్గేది మాత్రం పక్కా ఉంటది. అలాగే ఇప్పుడు ఇంకొకటి పైల్స్. పైల్స్ ప్రాబ్లము ఈ మధ్యలో చాలా మందికి కానీ చెప్పలేకపోయే ప్రాబ్లమ్ అంటే ఇదొకటి. చాలా మటికి తీవ్రంగా అసలు ప్రాబ్లమ్ అనేది తారస్థాయి కంటే ఇంక వాళ్ళు చెప్పుకోలేక, కూర్చోలేక పోయే టైం దాకా దాపెట్టేసి, మొహమాటానికెళ్ళి, దీన్ని మాత్రమే దాపెట్టే ప్రాబ్లమ్ అంటే ఇదొకటే. పైల్స్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ చాలా మందికుంటది. కానీ మన వెస్టేజ్‌లో చాలా మంచి రిజల్ట్ ఉంటది. వీళ్ళకి జెంట్స్‌కి గాని, ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే జెంట్స్‌కి గాని, లేడీస్‌కి గాని అలా తేడా లేకుండానే ఉందిప్పుడు. అందరికి ఉంది. లేడీస్‌కుంది, జెంట్స్‌కుంది ప్రాబ్లమ్ అది. దీనికోసము ఏం వాడాలంటే నీమ్స్ క్యాప్సూల్సు, టాక్స్ క్లీను, గ్యానోడర్మా, ఇన్ ఇంటిమేట్ వాష్‌దొకటి, నోని, ఫైబర్ ఇవి యూజ్ చేసుకోవాలి. నీమ్ క్యాప్సూల్స్ వారానికి 5 రోజులు మాత్రమే. ఇంతకుముందు అన్నిట్లల్లా చెప్పిందంతే, ఇక్కడ గూడా అంతే. వారానికి 5 రోజులు మాత్రమే పరిగడుపునేసుకోవాలి. మళ్ళీ టాక్స్ క్లీన్ ఏమో ఉదయం, సాయంత్రం ఒకటేసుకోవాలి. ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉంటే 3 పూటలు గూడా ఏసుకోవచ్చు టాక్స్ క్లీను. సాయంత్రం ఒకటి. గ్యానోడర్మా ఉదయం, సాయంత్రం ఏసుకోవాలి తిన్న తర్వాత. ఇలా వాడుకోవాలి. మరి ఇంటిమేట్ వాష్‌తో క్లీనింగ్ జేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నీమ్స్ క్యాప్సూల్స్ దాన్ని హోల్ చేసి పిన్నుతో గుచ్చి దానిలో ఉన్న ఆయిల్‌ని అక్కడ ఏదైతే ప్రాబ్లమ్ ఉంటదో అక్కడ అప్లై చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం కూడా ఈ ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఏదైతే ఎవరికైతే ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళకి ఉదయం అసలు ఫ్రీ మోషన్ కాకపోతే అదనేది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లోపల ఉన్న బ్యాడ్ బ్లడ్ అనేది జామ్ అయిపోయి మనకు తగ్గడానికి టైం పడతది. అదే మనకు ఫ్రీగా మోషన్ అవుతే మాత్రం చాలా రిలీఫ్ ఉంటది. చాలా చాలా ఇంపార్టెంట్ గూడా. పైల్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది అయితేనే ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గుతది. అంటే మనకి మొత్తం టాక్స్ క్లీను 2 టైమ్స్ వేసుకుంటే అలాగే ఫైబర్ కూడా యూజ్ చేయాలి. ఫైబర్ వచ్చేసి పరిగడుపున గోరువెచ్చని నీళ్ళలో రోజుకి ఉదయం పూట ఒక స్పూను, రోజుకి ఒక స్పూన్ వాడాలి ఉదయం పూట. తర్వాత వారం రోజుల తర్వాత ఒక స్పూన్నర. అంటే కొంచెం డోస్ పెంచాలి.
వారం రోజులు ఒక స్పూన్ వేసుకుంటే వారం తర్వాత ఒక స్పూన్నర వేసుకోవాలి. అలా 2 వారాల తర్వాత 2 స్పూన్లు వేయాలి. అట్లా ఇలా వాడుకుంటూ దానితో పాటు మనము సప్లిమెంట్స్ వాడుకుంటూ దాంతో పాటు ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే మనం ఎంత వాటర్ తీసుకునే దాన్ని బట్టే మనకు రిజల్ట్ ఉంటది. అంటే ఇప్పుడు క్యాప్సూల్స్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేసి సైలెంట్‌గా ఉంటే దాంతో ఒక రిజల్ట్ రాదు. ఆ రిజల్ట్ రావాలంటే మనం ఏ క్యాప్సూల్స్ వేసుకున్నామో దానికి తగ్గట్టుగానే వాటర్ కూడా తీసుకోవాలి. వాటర్ తీసుకునే దాన్ని బట్టే మనకు రిజల్ట్ ఉంటది. తర్వాత మనం వెస్టేజ్‌లో నమ్మి వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. వాడిన తర్వాత వాళ్ళే మనకు రిటర్న్ మళ్ళీ చెప్తారు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉండే, ఈ ప్రాబ్లమ్ తగ్గింది. దీనివల్ల నేను ఇంత మంచి వెస్టేజ్ నాకు దొరికింది అన్న భావం వాళ్ళకి మైండ్‌లో వస్తది. అప్పుడు వాళ్ళు గూడా నిలబడే అవకాశం ఉంటది గాబట్టి, ఖచ్చితంగా రైస్ బ్రాన్ ఆయిల్ వాడిపియండి. ఖచ్చితంగా యూజ్ చేయమని చెప్పండి. దాంతో పాటు ఏ ప్రాబ్లమ్‌కు దానికి సంబంధించినవి వాడిపిస్తూ, వాటర్ ఎక్కువగా తాగమని చెప్పండి. దాంతో పాటు మంచి రిజల్ట్ గూడా ఉంటే, మంచి అవకాశాలు గూడా వస్తాయి. ఇన్ సార్ భారతి మేడం. ఓకే. మేడం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.